ఊరగల చందా పడితే ఇదే కూల్చేసుకుని ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం బాగా ఆగిపోయి వచ్చినా మందు ప్రభుత్వం లోపలి కూడా నా బాధ క్యాన్సర్ చిన్నపిల్లగాడు జీవితంలో ఒక తీయలేదు. ఏలైతే ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరు ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని మగవాళ్ళు చదువుకొని ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఈ కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళ పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మంలో ఊరగల చందా పడితే ఇదే కూల్చేసుకుని ఇక్కడికి ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం బాగా ఆగిపోయి వచ్చినా మందు ప్రభుత్వం లోపలి కూడా నా బాధ క్యాన్సర్ చిన్నపిల్లగాడు జీవితంలో ఒక తీయలేదు. ఏలైతే ఆదివాసీలు ఎక్కడి నుంచో ఊరు ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పిల్లలు పని చేసుకొని మగవాళ్ళు చదువుకొని ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఈ కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళ పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మంలో మంత్రులు